బిగ్ బాస్ వల్ల నా జీవితం సర్వనాశనమైంది అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే ముందుకొచ్చి చాలా ఇదిగా మాట్లాడారనమాట. అసలు ఆమె ఏమేమి మాట్లాడింది అయితే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ అందరికీ చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో ఆ సీజన్లో కీర్తి పేరు అనేది సోషల్ మీడియాలో, టీవీలో, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా మటుకు తన గురించి ఎక్కువ మంది డిస్కషన్ చేశారనమాట. ఎందుకంటే తన లైఫ్లో తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానీ, తన ఫ్యామిలీ గురించి కానీ, సో ఈ విధంగా తెలుసుకున్న తర్వాత అందరూ కూడా అరే ఈ విధంగా అని చెప్పేసి చాలా మంది కూడా తనకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తను బిగ్ బాస్ షో మీద కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఎట్లా అంటే ఆ బిగ్ బాస్ వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు, నా జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. అండ్ మనం చూస్తే కూడా బిగ్ బాస్ షోకి వెళ్ళే కన్నా ముందు ఎవరైనా అందరికీ తెలుస్తారో లేదో తెలియదు, కానీ బిగ్ బాస్కి వన్స్ వెళ్ళిన తర్వాత ఆ షోలో అడుగుపెట్టిన తర్వాత చాలా మంది కూడా ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా బయట ఎక్కడ కనిపించినా కూడా గుట్టలుగా చాలా మంది వెళ్ళి వాళ్ళని పలకరించడం కానీ, సెల్ఫీలు దిగడం కానీ, చాలా అంటే బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత చాలా మంది కూడా సీరియల్స్లో కానీ, మూవీస్లో కానీ, షోస్లో కానీ అండ్ ఇట్లా చాలా రకరకాలుగా అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కీర్తి భట్కి మాత్రం ఆ షో అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఎక్కువగా ఛాన్సెస్ రాకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది కూడా ఎందుకంటే గ్లామర్ షో, స్కిన్ షో చేయాలి, లేకపోతే ఎక్స్పోజింగ్ చేయాలి, పొట్టి బట్టలు వేసుకోవాలి. సో ఈ విధంగా చెప్పినప్పుడు నేను వాటన్నిటికి కూడా నిరాకరించాను. అందుకోసం అని చెప్పేసి నాకు అవకాశాలు రావడం తగ్గిపోయాయనే విధంగా కూడా కీర్తి గారు చెప్తున్నారు. ఎందుకంటే మన ఇండస్ట్రీ అనేది ఎంత దౌర్భాగ్యంగా మారిపోయిందంటే ఒక ఆడపిల్ల తను స్కిన్ షో చేయాలి అండ్ ఎక్స్పోజింగ్ చేయాలి, చిన్న బట్టలు వేసుకోవాలి, అప్పుడే ఏదో ఒక దాంట్లో అది షో కానీ, సీరియల్ కానీ, సినిమా కానీ ఈ విధంగా వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ఓకే షో అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఉండవు అనే విధంగా ఉంది. సో పద్ధతిగా ఉండే ఆడపిల్లలకి అంటే అవకాశాలు ఉండవా అనే రీతిలో కూడా తను కొంచెం బాధ కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో మనందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ వీక్ నుంచే అంటే సండే నుంచి మనకు బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే గత సీజన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ నుంచి కొంతమంది ఇంటర్వ్యూలు తీస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు ఏంటి, ఆ హౌస్లో ఏ విధంగా ఉంటుంది, అది నిజంగా ఒరిజినల్ ఫేక్, సో ఇలాంటివన్నీ కూడా చాలా మంది మాట్లాడుతున్న క్రమంలోనే కీర్తి భట్ గారు మాత్రం ఇలాంటి కొన్ని సంచలన కామెంట్ చేశారు. ఆ షో వల్ల ఒరిగింది ఏమీ కూడా లేదు, అవకాశాలు ఇంకా పూర్తిగా తగ్గిపోయి అప్పుడో ఎంతో కొంత ఉండేవి అని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికైతే అంటే ఈ కామెంట్స్ విన్న తర్వాత అందరూ కూడా అనుకుంది ఏంటంటే కీర్తి గారి జీవితం సర్వనాశనం అయిపోయింది బిగ్ బాస్ షో ద్వారా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు.